దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని నామములో చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనల్ని సురక్షితంగా కాచి కాపాడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాక్ష్యానికి సమయం ఇచ్చిన మన దైవ సేవకులకి మరి ప్రత్యేకంగా చేరి వచ్చిన సంఘానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే గత ఈ ఏప్రిల్ మాసంలో మా బాబుకి కంటిన్యూగా ఒక 3-4 డేస్ 102, 103 ఫీవర్ వచ్చింది. ఆ రోజైతే అసలుకి కళ్ళంతా ఎర్రగా వచ్చేసి విపరీతమైనటువంటి ఫీవర్ అనమాట. హాలిడేస్ కానీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి మన్నూరు వెళ్ళారు. మంచి ఎండలో 2:30-3 గంటల సమయంలో. వీళ్ళు చెప్పేది వినరు కదా, మనం పెద్దవాళ్ళు ఏది చెప్తున్న పేరెంట్స్ వాళ్ళు వినరు. ఈ సమయంలో వద్దు, ఈ పని చేయొద్దంటే వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. మనం ఏదంటే ఫీల్ అవుతుంటారు, కానీ వాళ్ళు తెలుసుకునేటువంటి సమయానికి వచ్చేసరికి ఆ ప్రాబ్లం జరిగిపోతే మనం ఏం చేయలేం. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం వెంటనే ఫోన్ చేశాడు, డాడీ ఇట్లా బాగా విపరీతమైన కాఫ్ కోల్డ్ వస్తుంది అంటే. ఇంకా అక్కడ వాళ్ళకి పట్టించుకోరు కదా, చూస్తారు కానీ అంత కేర్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. వెంటనే వచ్చేసేయమంటే వచ్చేసాడు. వెంటనే 102 అట్లా ఫీవర్ ఉంది. బాగా రెడ్డిష్గా వచ్చేసే హై అంతా, బాడీ అంతా కూడా విపరీతమైనటువంటి షివరింగ్ వస్తూ అట్లా ఉంటే వెంటనే ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళకుండానే మా మిస్సెస్కి ట్రీట్మెంట్ తెలుసు కాబట్టి మెడిసిన్స్ చెప్పింది, తీసుకొచ్చి వెంటనే ఇంజెక్షన్స్ ఆ సెలైన్స్ పెడితే కంటిన్యూగా 2-3 డేస్ నైట్స్ డే అంతా కూడా అలాగే ఉంది. మిడ్ నైట్ 1 గంట 2 గంటలకు హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాను. అంటే ఫీవరు ఆ విధంగా వచ్చేసింది అనమాట. అంటే ఆరోగ్యం అనేది మన చేతుల్లో లేదు, జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మేము ఈరోజు మేము చేసేది మార్కెటింగ్ ఫీల్డ్, బయట తిరుగుతూ ఉంటాం హాస్పిటల్లో. బయట తిరుగుతూ ఉంటే అసలు విపరీతమైన స్వెట్టింగు, అసలు మాట తీరే అంతా మారిపోయింది. మళ్ళీ వెంటనే నాకు కూడా థ్రోట్ పెయిన్, బాగా ఫీవరిష్గా బాడీ పెయిన్స్ అయినా కూడా మనం డ్యూటీకి వెళ్ళాలి. ప్రైవేట్ జాబ్స్ కాబట్టి మానటానికి వీలు లేదు. అయినా కూడా రోజు నాకు మంచి శక్తినిచ్చాడు దేవుడు. ఇప్పుడు నేను ఆ వాయిస్ బాగలేదనే పాట పాడలేను అంటే ఖచ్చితంగా అన్నారు. ఆ విధంగా దేవుడు మళ్ళీ నాకు అలా అవగానే మళ్ళీ మా మిస్సెస్కి కూడా 2 డేస్ బ్యాక్ మళ్ళీ తనకి థ్రోట్ పెయిన్, బాడీ పెయిన్స్, ఫీవర్స్గా ఉంటే అయినా డ్యూటీకి వెళ్తూనే ఉన్నాం. మనం మానటానికి వీలు లేదు, ఎందుకంటే అది చేసుకుంటేనే మనకి ఫ్యామిలీ గడుస్తూ ఉంటుంది కాబట్టి దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళని మనం మానుకోలేం. ఇదంతా కూడా ఏంటంటే మన గొప్పతనం కాదు, దేవుడు మన పట్ల చూపించినటువంటి. నైట్ అంతా ఏదైనా ఇబ్బంది ఉంటే మార్నింగ్ కల్లా మళ్ళీ ఆరోగ్యాన్ని ఇచ్చి డ్యూటీకి వెళ్ళే విధంగా ఈ ఎండలో కూడా మేము డ్యూటీకి వెళ్తూనే ఉంటాం. అక్కడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంటుంది, ఈరోజు కొంత అనారోగ్యంతో బాధపడుతూ పెద్ద వయసులో ఉన్నటువంటి మన తల్లులు, మన సంఘంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని జస్ట్ అట్లా నిలబడి ఒక్క మాట అనుకుంటాను అనమాట. నిజంగా సంఘం గురించి ఎప్పుడు నేను మంచిగానే ఆలోచిస్తూ ఉంటాను. సంఘంలో నేను ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే మన సంఘం ఎప్పుడు ప్రార్థిస్తుంది, ఆ ధైర్యంతో నేను ఎప్పుడు అలాగే ముందుకు వెళ్తూ ఉంటాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, అందుకనే నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను. వాయిస్ బాగలేకపోయినా సాక్ష్యం అనేది 10 మందిలో పంచుకోవాలి. అలాంటప్పుడే మనం చేసినటువంటి గొప్ప పనిని బట్టి, దేవుణ్ణి మనం స్తుతించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి ప్రత్యేకంగా సంఘానికి, దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. థ్యాంక్ యూ అండి. ఆమేన్. థ్యాంక్ యూ.